వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కేదార్ తెలివిగా జగదాత్రి పడిపోయేటట్టు చేయడంతో అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇక జగదాత్రిని మెల్లగా బెడ్పై పడుకోబెట్టి, దాత్రి చూసావు కదా, నువ్వు పని చేస్తూ ఉంటే వాళ్ళు చేయించుకుంటారు, అంతేగాని కనీసం హెల్ప్ చేయరు, తొందరపడతారు. అందుకే నేను ఇలా చేశాను, నువ్వు రెస్ట్ తీసుకో అనగానే, అయ్యో కేదార్, మనమేంటి అన్నది ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. వదిన వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇస్తారులే కేదార్, నన్ను ఇలా ఎందుకు చేశావు అనగానే, దాత్రి వన్ డే అంతా నువ్వు రెస్ట్ తీసుకుంటే రేపు మళ్ళీ నీ పని నువ్వు చేసుకోవచ్చు, నువ్వు కామ్గా ఉండు అని అంటూ ఉంటారు. ఇంతలో కౌశికి అలాగే సుధాకర్, చూసారా, జగదాత్రి పొద్దున లేచి ఈవినింగ్ దాకా కష్టపడుతుంది, మీరేమో మీకు కావాల్సినవి కూడా చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు తను పడిపోయింది, ఇప్పటికైనా మీ పనులు మీరు చేసుకోగలుగుతారా అనగానే, ఏందమ్మి అలా అంటావు, జగదాత్రి కేదార్ ఎప్పుడు చేస్తారు కదా అనగానే, ఇప్పుడు తను పడిపోయింది కదా పిన్ని, అందరూ తలో పని చేసుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, అప్పుడు పని విలువ తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుండి కౌశికి వెళ్ళిపోవడంతో ఇక అందరూ ఇటు నిషి అలాగే వైజయంతి ఆదిలక్ష్మి ఇల్లుడను అంట్లు తోమడం ఇక వంట చేయడం చేస్తూ ఉంటారు. ఇప్పటికైనా పని విలువ తెలిస్తే చాలు. ఏ బాబాయ్, జగదాత్రి అంటే ఏంటి అన్నది వీళ్ళకి తెలిసిందంటారా అనగానే, అవునమ్మా, జగదాత్రి స్కూల్కి వెళ్ళి తర్వాత ఇంటికొచ్చి వీళ్ళందరికీ చక్కగా ఎవరికి కావాల్సింది వాళ్ళకి పెడుతూ ఉంటే ఏమీ అర్థం కావటం లేదు, అందుకే ఇప్పుడు అర్థమై ఉంటుంది అని అంటారు సుధాకర్. ఇద్దరు లోపల నవ్వుకుంటూ ఉంటారు. కౌశికి వంటగదిలోకి వస్తుంది. పిన్ని, నిషి, అత్తయ్య ముగ్గురు చాలా బాగా వంట చేశారు, పనులు చేశారు, కొంచెం నాకు ప్లేట్లో అన్నం కూర పప్పు వేసివ్వండి అనగానే, ఎందుకు వదినా అని అంటుంది నిషి. ఎందుకేంటి, జగదాత్రికి కాళ్ళు బాగోలేదు కదా, తినిపిద్దామని అనగానే, కేదార్ ఉన్నాడు కదమ్మీ అనగానే, అయ్యో పిన్ని అలా అంటారేంటి, భర్త తినిపిస్తారు, అలాగే ఎప్పుడు మన కోసం ఆలోచించే జగదాత్రికి గోరుముద్దలు తినిపిస్తే తన మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా, అందుకే వెళ్తున్నాను అని చెప్పి కౌశికి జగదాత్రి దగ్గరికి వస్తుంది. వదిన నాకేం కాదు అనగానే, ఆగక్క ఇలాగే అంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఏయ్ కేదార్ బయటికి వెళ్ళరా అని అంటుంది. ఇక కేదార్ బయటికి వెళ్తారు. వదిన చిన్న దెబ్బే మీరు అనగానే, చూడు దాత్రి, చిన్న దెబ్బ పెద్ద దెబ్బ అని కాదు, రెస్ట్ తీసుకో, అలాగే నీకు నేను భోజనం తినిపిస్తాను అని చెప్పి కౌశికి ప్రేమగా జగదాత్రికి అన్నం తినిపిస్తూ ఉంటుంది. జగదాత్రి కళ్ళల్లో కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు అనగానే, వదినా, ఈ ఇంట్లో ఎవరు ఎలా ఉన్నా మీరు మాత్రం నాకు అమ్మలా అనిపిస్తారు, ఎందుకంటే మా గురించి మీకు మొత్తం తెలుసు, కానీ మీరు మాకు సపోర్ట్ ఇవ్వడమే కాదు, మేము ఈ ఇంటికి ఏం చేస్తున్నామని గుర్తిస్తారు, ఆ గుర్తింపు లేకపోతే ఎంతటి వారికైనా కింద పడిపోయినట్టు అనిపిస్తుంది, లోయలో పడిపోయినట్టు అనిపిస్తుంది అనగానే, అవునక్క, నీకు మేమంటే చాలా ప్రేమ అని అంటారు, తెలుసు, కానీ కొన్ని నిజాలు బయటికి చెప్పనంతకాలం పరువుగా ఉంటాయి, అదే నిజాలు బయటపడితే ఆ ఇంటి పరువు ప్రతిష్టలు భగ్నం అవుతాయేమోనని భయపడుతూ ఉంటాను, అంతే అని చెప్పి అంటుంది. సర్లే వదినా, ఎప్పుడు ఏమి ఎలా జరగాలో అదే జరుగుతుంది అనగానే, అమ్మి శ్రీవల్లి, శ్రీవల్లి అని పిలుస్తుంది. అమ్మ చెప్పు అనగానే, బయట పాలవాడు వచ్చాడు, పాలు పోసుకురా అని అంటుంది. ఇక వైజయంతి ఇటువైపు ఇక శ్రీవల్లి బయటికి రాగానే ఒక పోస్టర్ ఉంటుంది. ఆ పోస్టర్ కరెక్ట్గా దివ్యాంక అంటించింది. ఆ పోస్టర్లో సుధాకర్ అక్రమ సంబంధం, పెళ్లి కాకముందే ఒక అమ్మాయిని మోసం చేసి శ్రీవల్లిని కనేసి ఇప్పుడు ఆ అమ్మాయిని చంపడం కోసం వైజయంతి వాళ్ళ అన్నగారినే పెట్టాడు, అలాంటి దుర్మార్గమైన ఫ్యామిలీ అని చెప్పి పోస్టర్ అంటించి ఉంటుంది. ఇక ఆ ఇంటి వెనకాల శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది, పరుగు పరుగున వస్తుంది. ఏమైంది శ్రీవల్లి అని చెప్పి అందరూ అంటూ ఉంటే, రండి నాతో పాటు రండి అని చెప్పి అందరినీ తీసుకొచ్చి ఆ పోస్టర్ చూపిస్తుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదేంది,
ఇలా నిజం తెలిసినట్టు ఇలా అంటించుండారు? ఎవరయ్యుంటారు అనగానే, అత్తయ్య, మామయ్య కూతురు ఇదిగో ఈ శ్రీవల్లి అని ఎవరికో నిజం తెలిసింది, మనలాగే నిజం తెలిసింది, అందుకే ఇక్కడ పోస్టర్ అంటించారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అనగానే, అవునమ్మా, మొన్నటిదాకా నీ కూతురే అని అనుకున్నారు, ఇప్పుడు నాన్న కూతురైతే వారసురాలైపోతుంది అని అంటారు యువరాజ్. అమ్మి అలాగే అబ్బోడా, మీరు కొంచెం సైలెంట్గా ఉండండి, అసలు ఈ పోస్టర్ ఎవరంటించుంటారు? ఇలా ఈ శ్రీవల్లి మీ నాయనకి పుట్టిన ఆ సుహాసినికి పుట్టిన కూతురని ఎవరికి తెలుసుంటుందబ్బా అని చెప్పి అనగానే, ఒకవేళ మామయ్య ఇంటిచ్చాడేమో అన్నట్టు నిషి. అయ్యో, మా అన్న ఎందుకు అంటిస్తాడు? ఏంది నిసి ఇలా మాట్లాడుతుండావు అని అంటుంది. ఏంటి గుసగుసలు పిన్ని అని అంటూ ఉంటుంది. అందరూ లోపలికి వస్తారు. అసలు ఆ పోస్టర్ ఎవరింటిచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది కౌశికి. ఎందుకొదినా, ఎవరంటించారు అన్నది కాదు, మామయ్య గారికి అనగానే, అవును, నా కూతురు శ్రీవల్లి ఏంటి, వైజయంతి కూతురు కదా అనగానే, అలా ఎందుకు అనుకుంటారు మామయ్య గారు? ఒకవేళ శ్రీవల్లికి ఖచ్చితంగా మీరే నాన్నేమో అని అంటుంది. అమ్మా జగదాత్రి, నువ్వే నా మాట అంటున్నావు అనగానే, అవును, అత్తయ్య నా కూతురు కాదు కాదు అంటుంది. పైగా మామయ్య గారు చాలా కర్కోటంగా ఉంటారు, అలాంటి దగ్గరికి శ్రీవల్లిని పంపిస్తుంది అంటే ఖచ్చితంగా వైజయంతి అత్తయ్య కూతురైతే శ్రీవల్లి కాదు, మీ భార్య కూతురే అయ్యుంటుంది, అందుకే ఆ పోస్టర్ వచ్చింది అనగానే, అంటే దాత్రి ఖచ్చితంగా శ్రీవల్లి నా చెల్లెలా? మా అమ్మకి మేమిద్దరం పిల్లలమా అనగానే, ఇక యువరాజ్, నిషి, వైజయంతి షాక్ అయిపోతారు. ఇక ఇటు కౌశికి, ఇదేంటి బాబాయ్, శ్రీవల్లి మీ కూతురేంటి? ఏదో సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆ పోస్టర్ మీద రాశారు, అసలు ఏం సాక్ష్యం అనగానే, సాక్ష్యం ఉండే ఉంటుంది వదిన, లేకపోతే అంత ధైర్యంగా మన ఇంటి ముందు పోస్టర్ అంటించరు కదా అనగానే, ఏందమ్మి లేనిపోని అన్నీ ఆ గోడ మీద అంటిస్తే అయ్యుంటుందా? శ్రీవల్లి నా కూతురే అనగానే, అమ్మ నేను మీ కూతుర్నే, కానీ మా నాన్న ఎవరు అనగానే, మీ నాన్నని నేను చెప్పలేనమ్మి, మీ నాన్న ఎవరో, శ్రీవల్లి నా కూతురే, నేను తప్పు చేస్తేనే పుట్టింది, సరేనా? ఇంకెవరి అనుమానాలు అక్కడే ఉంచండి అని చెప్పి వెళ్ళిపోతుంది వైజయంతి. ఇక యువరాజ్, నిషి కూడా తన వెనకాలే వెళ్ళిపోతారు. ఇంతలో ఆదిలక్ష్మి వస్తుంది. అసలు ఈ అమ్మాయి తన కూతురేంటి? ఏంటి కౌశికి, ఇక్కడ సంబంధాలేంటి? ఏమీ అర్థం కావటం లేదు. పెళ్ళి కాకముందు తనకి పుట్టడం ఏంటి? ఈ ఇల్లు ఇంతకుముందు ఎంతో పరువుగా ఉందనుకున్నాను అనగానే, పిన్నిగారు, ఇవి ఈ ఇంటి గొడవలు, మనమందరం ఈ ఇంట్లో సభ్యులం, ఈ ఇంట్లో ఏ చిన్నదైనా బయటికి పొక్కకూడదు, అన్ని నిజాలు తెలిసే రోజు తెలుస్తాయి, మీ ఆరోగ్యం బాగోలేదు, మీరు పద్ధతిగా లోపలికి వెళ్ళండి అనగానే, ఏందమ్మాయి జగదాత్రి, ఉన్నదే అడుగుతున్నాను, ఏ కౌశికి, మీ ఇంట్లో ఏమేం జరుగుతున్నాయో నాకు చెప్పవా అనగానే, అత్తయ్య, చెప్పే టైం వచ్చినా, చెప్పాలనిపించినా, చెప్పాలి అని అనుకుంటున్నా చెప్తాము, మేము చెప్పకూడదు అని అనుకున్నప్పుడు మీకు ఎందుకు ఆతృత పడతారు? మీ ఆరోగ్యం బాగోలేదు, వెళ్ళండి లోపలికి అని అంటుంది. ఛా, ఈ ఇంట్లో ఏదో పెద్దదే జరిగింది. ఆ శ్రీవల్లి వైజయంతి కూతురా, లేకపోతే సుధాకర్ అన్నయ్య మొదటి భార్యక, పెద్ద భార్యక, పెళ్లి కాకముందా పుట్టిందానిక? అసలు ఆ శ్రీవల్లికి ఇంటికి సంబంధం ఏంటి? దీని గురించి నేను ఆరా తీయాలి అని చెప్పి అనుకుంటుంది ఆదిలక్ష్మి. ఇది ఇలా ఉండగా దివ్యాంక పక్కా పక్కా నవ్వుతూ వీడియో చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అంటించిన పోస్టర్కి ఇంట్లో వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోతుంది అనగానే, సోనీ, ఏమైంది దివ్యాంక, ఏంటా న్యూస్ అనగానే, చూడిది అని చెప్పి అంటుంది. ఇక మొత్తం జరిగింది చెప్పేసరికి, ఓ, ఆ ఇంట్లో అందరూ ముదుర్లే అన్నమాట. అలాగైతే ఈ న్యూస్ని అడ్డం పెట్టుకొని కౌశికి న్యూస్ ఛానల్లో కనీసం అడ్వర్టైజ్మెంట్ రాకుండా ఆపేద్దాము అని అంటుంది సోనీ. అలా ఆపాలి అంటే నీ వైపు ఆ యువరాజ్ రావాలి అనగానే, నా వైపు యువరాజ్ వచ్చే కార్యక్రమాలు పూర్తయ్యాయి, కానీ వాడికి నిషి అంటే ప్రాణం,
నిషి మాట అంటే వేదం. నిషిని కోప్పడినా ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. భార్య అంటే వాడు చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఒకప్పుడు ఫ్లట్టింగ్ చేసే యువరాజ్ ఇప్పుడు భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. నాకేం అర్థం కావట్లేదు అనగానే, సరే యువరాజ్కి ఫోన్ చేయి అని అంటుంది. యువరాజ్ ఇక్కడికి వస్తాడా అనగానే, ఖచ్చితంగా వస్తాడు, ఫోన్ చేసి సోని అని అంటుంది దివ్యాంక. ఇక ఫోన్ చేసేసరికి యువరాజ్ వస్తారు. ఎందుకు నన్ను పిలిపించారు, అయినా దేనికోసం అనగానే, అయ్యో కూల్ యువరాజ్, ఈ మధ్యే కౌశికి ఆఫీస్లో మేనేజర్ అయిపోయావు, కానీ సోనీ నాకు ఫ్రెండు అనగానే, అంటే సోనీ నువ్వు మా ఆఫీస్లో చేరింది దేనికోసం అని అంటారు. హాగు, ఎందుకలా సోనీని అంటావు, సోనీ నిన్ను ప్రేమిస్తుంది, అలాగే నీతో పెళ్ళికి కూడా చేసుకోవాలనుకుంటుంది అనగానే, షటప్, నేను సోనీని పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇదంతా పాపం ఫస్ట్ నిషిని చెప్పింది, నేను తన్ని వినకుండా దీన్ని నమ్మాను, ఇప్పుడే మా అక్కకి అనగానే, హాగు యువరాజ్, ఎందుకంత కోపం, ఈ వీడియో చూడు అని అంటుంది. ఇక అందులో పాపారాయుడు మాట్లాడిన మాటలుంటాయి. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, శ్రీవల్లి అనే అమ్మాయి మీ ఇంటి వారసురాలు, మీ నాన్నకి పుట్టిన అమ్మాయి. ఆ విషయం నేను మీడియాకి వేస్తాను, అలాగే ఆస్తులతో సహా పంపకాలు జరిగేటట్టు చేస్తాను. ఇదంతా మీడియా ముఖంగా అవుతుంది, మీ ఇంటి పరువు ప్రతిష్ట గాల్లో కలిసిపోతాయి అనగానే, దివ్యాంక అని అంటారు. అరవత్తు యువరాజ్, సోనీ విషయంలో నువ్వు పాజిటివ్గా ఉండాలి, సోనీకి నువ్వంటే ఇష్టం, తనని నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఆ పెళ్ళి లీగల్ కాకపోయినా పర్వాలేదు, ఇప్పుడు మీ నాన్న చూడు ఎలా పిల్లల్ని కానీ తన పిల్లలను చెప్పుకోకుండా ఇంట్లోనే ఉంచుతున్నారు, అలా నువ్వు కూడా సోనీ విషయంలో ఉండు అని చెప్పి అంటుంది. సోనీకి నువ్వంటే పంచప్రాణం అని చెప్పి అంటూ ఉంటే, ఇక యువరాజ్ అదెప్పటికీ జరగదు, అయినా శ్రీవల్లి అనగానే, శ్రీవల్లి నీ చెల్లెలే అక్క అవుతుంది, ఆ విషయం మీడియాలో చెప్తాంలే అనగానే, వద్దు, నేనే ఆ ఇంటి వారసుని కావాలి అని అంటారు. అలా అయితే సోనీ చెప్పినట్టు విను, సోనీకి నచ్చినట్టు చెయ్యి, సోనీనే నీ ప్రపంచమని నువ్వు ఆ నిషిక గురించి ఆలోచించకూడదని నాకు చెప్పు అనగానే, అప్పుడు ఆ వీడియోని బయట పెట్టావు కదా అని అంటారు. అయ్యో, నువ్వు సోనీతో ఎంత బాగా క్లోజ్గా ఉంటే అంత బాగా నేను నమ్ముతాను అని చెప్పగానే, యువరాజ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ఇలా చేశాను, నువ్వేమీ అనుకోవద్దు ప్లీజ్ అని చెప్పి యువరాజ్ని హక్ చేసుకుంటుంది సోనీ. ఇక యువరాజ్కి కోపం వస్తుంది. ఏంటి యువరాజ్, నీతో అంత చనువుగా ఉన్న సోనీని పక్కన పెట్టి నా వైపు చూస్తావేంటి, నేను నిన్నే ఆలోచిస్తున్నాను అని అంటుంది దివ్యాంక. ఇక యువరాజ్ అక్కడి నుండి బయటికి వస్తాడు. యువరాజ్, మనం హోటల్కి వెళ్దాము, లంచ్ చేద్దాము అని అంటుంది. ఇక యువరాజ్ తప్పనిసరి పరిస్థితిలో ఇక సోనీని హోటల్కి తీసుకువెళ్ళి ఇక అక్కడ లంచ్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ పోస్టర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కేదార్, ఎవరా పోస్టర్ని అంటించింది, నిజంగా తను సుహాసిని కూతురేమో అని డౌట్ వస్తుంది, ఎందుకంటే నువ్వు అలాగే శ్రీవల్లి ఒకేలా ఆలోచిస్తారు, అలాగే శ్రీవల్లి కూడా మామయ్య గారిలాగే మంచిగా ఆలోచిస్తుంది, నిజంగా నీ చెల్లెలే అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కేదార్ అని అంటుంది జగదాత్రి. అలా అయితే చాలా బాగుంటుంది కదా జగదాత్రి, ఎందుకంటే శ్రీవల్లి నా చెల్లెలు, నా తోడ పుట్టిన చెల్లెలు, నా రక్త సంబంధం అని చెప్పి నాకు కూడా ఒక రక్త సంబంధమైన చెల్లి ఉంది అని గర్వంగా చెప్పుకుంటాను అని అంటూ ఉంటారు కేదార్. ఇక నిషి హాల్లో ఇటు అటు తిరుగుతూ కోపంగా యువరాజ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో వైజయంతి జగదాత్రి కిందికి వస్తారు. ఏమైంది నిషి, ఇంత కోపంగా ఉన్నావేంటి అనగానే, ఏమైందా, యువరాజ్ ఇంకా రాలేదు అనగానే, హమ్మీ ఆ రోజులాగా పొరపాటు పడద్దు, వస్తాళ్లే, నేను అబ్బోడికి ఫోన్ చేస్తాను అనగానే ఇంతలో కార్ సౌండ్ వినిపిస్తుంది. అదిగో నిషి, యువరాజ్ వచ్చాడు, ఎక్కువ గొడవ పడకు, ఇప్పటికే మీ ఇద్దరి మధ్య చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటుంది. నువ్వు పోవే, ఎందుకంటే నీతులు నీలాంటి వాళ్ళు బాగానే చెప్తారు, కేదార్ని చీర పట్టుకొని తిరుగుతున్నాడు కదా, వెళ్ళు అని అంటుంది. ఇంతలో
ఊక్కుంటూ తూలుకుంటూ వస్తూ ఉంటారు. టీషర్ట్ మొత్తం ఇక లిప్స్టిక్ మరకలు ఉంటాయి. జగదాత్రి, వైజయంతి, నిషి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటిది అని చెప్పి ఇక నిషి దగ్గరికి రాగానే, ఏయ్, ఇదంతా నీ వల్లే, నీ అనుమానమే నిజమైంది, పక్కకి తప్పుకో అని చెప్పి పైకి వెళ్ళిపోతారు యువరాజ్. చూసారా అత్తయ్య, మీ అబ్బాయి ఆ సోనీతో కులుకుతూ ఇంటికొచ్చాడు అనగానే, నిషి అపార్థం చేసుకోకు అనగానే, అపార్థం చేసుకోక ఏం చేయమంటావే, రేపు ఖచ్చితంగా ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. వదిన దాన్ని ఆఫీస్లో ఉన్నంతసేపు అది యువరాజ్ వెనకే తిరుగుతుంది. అది మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ నాకు అర్థమైంది. రేపు అది ఆఫీసులో నుండి వెళ్ళిపోతే అది బ్రతుకుతుంది, లేకపోతే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక బట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషి. ఇక జగదాత్రి ఆలోచనలో పడుతుంది. ఇదేంటి ఇలా, యువరాజ్ నిషి అంటే చాలా ఇష్టం, ప్రాణం. ఇప్పుడు సోనీ వైపు తన మనసు ఎలా మళ్ళింది? అసలు ఏం జరిగింది? దీని వెనకాల ఎవరున్నారు? అసలు యువరాజ్ ఎందుకు ఇలా మారిపోయాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది జగదాత్రి. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.